తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ 2 నడుస్తున్నట్టు ఎక్కడికక్కడ పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బలగాలు అయితే ఉంటాయో బలగాలన్నీ కూడా మారుస్తున్నాయి. 5th షెడ్యూల్ ఏరియాలో అసలు వీసా గ్రామ సభ లేకుండా రోడ్లు వేస్తున్నారంటూ పౌర హక్కుల సంఘాల నాయకులు మండిపడుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి సంజయ్ గారు ఉన్నారు, మాట్లాడడం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ 2 నడుస్తూ ఉంది, ఎక్కడికక్కడ బలగాలు మోహరిస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడతారు. ఎట్లా చూస్తారు ఇదంతా? చాలా బాధాకరం అండి. ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించి చట్టబద్ధ పాలన చేస్తున్నాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, రాజ్యాంగబద్ధ పాలన చేస్తున్నాం అని చెప్పుకునే పాలకులు ఈ ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నారు. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమం, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, మొత్తం మధ్య భారతంలో సాగుతున్నటువంటి ఈ మారణకాండ దేనికోసం? ప్రజల కోసమా? ఆదివాసీల కోసమా? ప్రజల కోసం అభివృద్ధి అయితే ప్రజల కేంద్రంగా సాగాలి, ఆదివాసీల కోసం అభివృద్ధి అయితే ఆదివాసీల మేలు కోరాలి, ఆదివాసీలు కేంద్రంగా అభివృద్ధి జరగాలి. కానీ ఆదివాసీలకి తిండి గురించి మాట్లాడతలేదు, ఆదివాసీల చదువు గురించి మాట్లాడతలేదు. ఇన్ని రోజులు అక్కడ పోయి జెండాలు కూడా ఎగరేయాలి, ఇప్పుడు పోయి మేము ఎగరేస్తామంటున్నారు. మీరు 26 జనవరికి పోయారా, 15 ఆగస్టుకు పోయారా? ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని ఊచకోతలు కోసి వాళ్ళని చంపి అక్కడ విధ్వంసకాండలు చేసి మీరు జెండాలు ఎగరేస్తున్నారంటే ఇంతకాలం ఆ భూభాగం భారతదేశంలో ఉందని మర్చిపోయారా? ఇంతకాలం వాళ్ళని ఈ దేశ మూలవాసులుగా, ఈ దేశ ప్రజలుగా మీరు చూడలేదా? ఏ రకంగా ఇప్పుడు పోయి జెండాలు ఎగరేస్తున్నారు ఈ పాలకులు చెప్పాలి. పైగా ఆపరేషన్ కగార్లు, ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా కగార్ అయినా, ఆపరేషన్ గ్రీన్ హంట్ తర్వాత వచ్చిన సమాధానాలు, ప్రహార్లు ఏవైనా ఆదివాసుల హక్కుల హననమే, ఏవైనా ఆదివాసులని దోచేయడానికే, ఏవైనా ఆదివాసుల ప్రజలకు హక్కులు లేవు. అక్కడ ఇవాళ దేశమంతా దోచేసి అక్కడ కోట్ల రూపాయల, మిలియన్ల డాలర్ల ఖనిజ సంపద అక్కడ ఉంది. ఆ నిక్షిప్తమైనటువంటి ఖనిజ సంపదను దోచేయడానికి అడ్డంగా ఉన్న ఉద్యమకారులని రెడ్ హంట్ చేశారు. ఆపరేషన్ కగార్ అన్నారు, గ్రీన్ హంట్ అన్నారు, ఇంకోటి అన్నారు. అక్కడున్న రెడ్ హంట్ అంతా కూడా ఆపరేషన్ కగార్ 2 అయినా 1 అయినా ఆ రెడ్ హంట్ ఎందుకు అంటే అక్కడ ప్రజల కోసం మాట్లాడే కొన్ని గొంతులు ఉన్నాయి, అక్కడ ప్రజల హక్కుల్ని పరిరక్షించే కొన్ని సంఘాలు ఉన్నాయి, కొంత ఉద్యమం ఉంది, కొంతమంది మనుషులు ఉన్నారు. దశాబ్దాల పాటు పనిచేస్తున్న వాళ్ళని చంపేసి అక్కడ హక్కుల హననం చేసి ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు ఎందుకు చేస్తారు? అక్కడ మీరు ఉద్యమకారులను పట్టుకుని సరెండర్ అయ్యే వాళ్ళు అవుతారు, పట్టుకునే వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఎందుకు ఎన్కౌంటర్లు చేస్తారు? అక్కడ ప్రజల్లో పిల్లల్ని ఎందుకు చంపేస్తారు? అక్కడ ఎందుకు స్కూళ్ళని ధ్వంసం చేస్తారు? అక్కడ ఎందుకు ఆడవాళ్ళ మీద మూకుమ్మడి అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎన్ని వందల వేల అత్యాచారాలు అక్కడ నమోదవుతాయి, కానీ కనీసం కేసులు అవ్వట్లేదు, ఎఫ్ఐఆర్లు అవ్వట్లేదు. అంటే అక్కడ పాలన చేయనిది పాలకులు, మళ్ళీ జెండాలు ఎగరేసి మిడిసిపెడుతున్నారు. నిజంగా అక్కడ జెండాలు ఎగరేసే మీరు ఈ భూభాగం ఈ దేశంలో ఉందంటే అక్కడ జరుగుతున్న ప్రతి అత్యాచారం మీద కేసులు పెట్టాలా, ఎఫ్ఐఆర్లు చేయాలి. అంటే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని టెర్రరైజ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసి అక్కడ ఖనిజ సంపదను దోచేసి కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే మొదలైపోయింది. కాబట్టి ఇంకా కర్రెగుట్ట కింద ఉందా, ఇంకా ఏ ప్రాంతంలో ఉందో అవి కూడా దోచేయడానికి, అవి కూడా తవ్వి కార్పొరేట్లకు అప్పగించడానికి, ఎట్లయితే ట్రంప్ గులాంగిరి చేస్తున్న మోడీ షాలు ఇంకా ఆయన సుంకాలను అంగీకరించడం, ఆయన విషమ షరతులను అంగీకరించడం, ఆయన పెడుతున్న అడ్డమైన కండిషన్స్ని అంగీకరించడమే కాదు, మీ కార్పొరేట్ కంపెనీలు కూడా మేము మేలు చేస్తాం, మా దేశ కార్పొరేట్లకి మీ దేశ కార్పొరేట్లకు కూడా మా దగ్గర ఉంది, దోచి పెడతామని చెప్పడం కోసం ఈ ఆపరేషన్ కగార్ 1 అయినా, డెడ్ లైన్ అయినా, 2 అయినా. పూర్తిగా కూడా ఈ కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా మంత్రి సీతక్క జిల్లాలోకి వస్తుంది సగం కూడా. కనీసం మంత్రి సీతక్క మాజీ మావోయిస్ట్ అన్నప్పటికీ కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఎట్లా చూస్తారు? ఆమెను ప్రశ్నించాలి. ఆమె మంత్రిగా, ఆదివాసీ బిడ్డగా సమ్మక్క సారక్క జాతర చేయడమే సరిపోతుందా? తోటి ఆదివాసీల ఊచకొతలు, దోపిడీ, ఇంత భయంకరమైనటువంటి దాడులు, డెడ్ లైన్లు పెట్టి చంపేస్తూ వాళ్ళని వెళ్ళగొడుతుంటే, వాళ్ళని అడవి నుండి దూరం చేస్తుంటే, వాళ్ళ భూమి నుంచి వాళ్ళని దూరం చేస్తుంటే ప్రశ్నించవలసిన బాధ్యత సీతక్కకు ఉన్నదా లేదా అనేది ఆమె చెప్పుకోవాలా. మేమైతే ఆదివాసీ నేతలు ఎవరైనా ఖండించాలని కోరుతాం, ఆదివాసీ నేతల బాధ్యత అంటాం. ఈ ఆదివాసీల ఓట్లు అడుక్కుని అధికారంలోకి వచ్చిన ఏ ఆదివాసీ నేత అయినా, ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఓట్లేసినా
ఓట్లేసి గెలిపించిన నేతలు ఇక్కడ ఊచకోతలకు వస్తున్నారు. ఒక సీతక్కనే కాదు ప్రశ్నించాల్సింది, ఉత్తర తెలంగాణ మొత్తం బీజేపీ వచ్చింది. వాళ్ళు ఊచకోతలకు వచ్చి చంపుతుంటే అక్కడ ప్రజలను కూడా మనం ప్రశ్నించాలా? మీరు ఎవరికి ఓట్లేస్తున్నారు? బీజేపీకి మీరు ఓట్లేసి మీ తోటి ఆదివాసీలు, అక్కడ గోండులు ఉండొచ్చు, ఇంకో చోట కోయలు ఉండొచ్చు, ఇంకో చోట ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ తోటి ఆదివాసీ బిడ్డల్ని చంపడానికి బీజేపీకి అధికారం ఇస్తున్న ఓటర్ కార్డు నుంచి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి నుంచి మొదలు పెడితే ఆదివాసీ బిడ్డల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి మంత్రులుగా వెలగబెడుతున్న సీతక్క వరకు అందరికీ బాధ్యత ఉంది. నేను ఒక సీతక్కకే ఉంది అనుకోవట్లేదు. ఖచ్చితంగా సీతక్కని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఇది ఓన్లీ మేము ఆదివాసీలమని మాట్లాడుతున్నామా? బుద్ధిజీవులం, మనిషి ఉన్న హృదయం ఉన్నవాళ్ళం, మనిషి ఉన్నవాళ్ళం, బుర్ర ఉన్నవాళ్ళం. ఈ దేశంలో మనుషుల కోసం ఆలోచించి ఎవరైనా కూడా మాట్లాడాలి. సీతక్క ఒకటే కాదు, ఆ ఇంగిత జ్ఞానం ఎవరైనా ఇది అన్యాయం అని మాట్లాడాలి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేనప్పుడు మీరు మనుషులుగానే చనిపోయినట్లు. మీకు పదవులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, కానీ తోటి ఆదివాసుల ఊచకోతని ప్రశ్నించలేని మీడియా కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఓటర్లు కావచ్చు, ఇది అందరి బాధ్యత అనేది నేను చెప్పవచ్చు. పూర్తిగా కూడా ఈ నక్సలైట్లు ఉద్యమంని డెడ్ లైన్ కూడా విధించుకొని కేంద్ర హోంశాఖ మంత్రి ముందుకు వెళ్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మావోయిజం కనపడుతుంది అంటారు అసలు? ఆకలి ఉన్నంత వరకు, ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రజలు ఉన్నంత వరకు ఉద్యమం ఉంటుంది. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నక్సలిజం అవ్వచ్చు, మావోయిజం అవ్వచ్చు, న్యూ డెమోక్రసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఆత్మగౌరవ పోరాటాలు సాగినంత కాలం పాలకులు అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడాలని తప్పిస్తారు. దానికోసం త్యాగాలు చేస్తారు. అది చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి పౌర హక్కుల సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.